క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మరియ మాత జన్మ పాపరహితోద్భవి. అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? జన్మ పాపము లేకుండా జన్మించినటువంటిది. మరియ తల్లి నిష్కళంక మాత. కళంకం అంటే ఏంటి? పాపం. నా కుటుంబానికి నా కుమారుడు కళంకం తెచ్చాడు. ఏం తెచ్చాడంటారు? మచ్చ తెచ్చాడు. ఏంటిది? మచ్చ. మాయని మచ్చ అంటారు. అంటే ఏదో తప్పు, ఏదో చెడు చేయకూడనటువంటి పాపం. మరియ మాత నిష్కళంక అంటే కళంకము లేనటువంటిది. జన్మ పాపరహితోద్భవి అంటే జన్మ పాపము కూడా ఆమెను సోకలేదు. దేవుడు ఆ విధంగా భద్రపరచుకున్నాడు. చెప్పాను కాబట్టి ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి? ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి? గట్టిగా 3 రకాల పాపాలు. సహజంగా అయితే అందరికీ కూడా మనకి జన్మ పాపాన్ని తీసి పక్కన పెడితే 2 రకాల పాపాలు ఉన్నాయి. ఏంటివి అవి? చావైన పాపము, స్వల్ప పాపము. స్వల్ప పాపము, చావైన పాపం. చావైన పాపాన్ని చావైన పాపం అని ఎందుకన్నా? ఆ పాపం మనం చావులోకి తీసుకెళ్తుంది కాబట్టి. ఏ చావు? ఆత్మీయ వినాశనము. ఇట్ ఈస్ కాల్డ్ మోర్టల్ సిన్. రెండవది స్వల్ప పాపం, వీనియల్ సిన్ అంటారు. ఊరికే చిన్న చిన్న పాపాలు. 1 కేజీ బంగారం దొంగతనం, అది చావైన పాపమా స్వల్ప పాపమా? మీకైతే స్వల్ప పాపంలేండి, ఎందుకంటే ఇష్టం కదా బాగా. 7 పాపాలు ఉన్నాయి కదా, అవి చావైన పాప. ప్రియులారా, ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటంటే చావైన పాపము, స్వల్ప పాపం అనేటువంటిది మనందరం కూడా మన యొక్క బుద్ధి వివరము తెలిసిన తర్వాత కట్టుకుంటాం కదా. కానీ ఇంకొక పాపం ఉంది. ఏంటిది అది? జన్మ పాపము. ఏంటిదండి? జన్మ పాపము. అది ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టుకతోటే వస్తుంది మనకి. ఎలా వస్తుందండి? పుట్టుకతోటే జన్మ పాపములో మనం పుడతాం. ఇది మనం బైబిల్ వ్యతిరేకం కాదండి, బైబిల్ ఆధారంగా చెప్పేదే. ఒకసారి కీర్తనల గ్రంథం తీసుకుందాం. 51వ కీర్తన తీసుకుందాం, 5వ వచనం. 51వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే. ఎప్పటి నుంచి అంటండి? పుట్టగానే పాపాత్ముడిగా ఉంటారు ఎవరన్నా? నిజమే. కానీ అది నేను పుట్టినప్పటి నుండి కూడా పాపాత్ముడనే. దావీదు మహారాజు ఉరియా భార్య అంటే బర్షబాతో పాపము చేసిన తర్వాత, తాను చేసిన తప్పు తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపంతో కన్నీటితో రాసుకున్నటువంటి కీర్తన 51వ కీర్తన. దానిలో ఒక వేద సత్యం మనం నేర్చుకోవచ్చండి. ఏమిటి అంటే, దేవా నేను పుట్టినప్పటి నుండి కూడా పాపాత్ముడనే. ఆ తర్వాత నా తల్లి గర్భములో నలుచుగా పడ్డప్పటి నుండి కూడా కిల్బిషాత్ముడనే, ఘోరమైన పాపిని అంటాడు. మనం ఎప్పటి నుంచి పాపులమండి? పుట్టినప్పటి కాదు, ఆ తల్లి గర్భంలో నలుసుగా పడ్డప్పుడే పాపం. మనం పాపంతో పాపం మనం జీవంతో పోసుకుంటాం. మనం ఎలా వచ్చింది ఇది? ఈ జన్మ పాపం ఎలాగ వచ్చింది? ఆది ఏవమ్మ ఆదాములు ఇద్దరూ కూడా పాపము చేయటము ద్వారా వారు ఆది తల్లిదండ్రులు కాబట్టి, ఎప్పుడైతే వారు దేవునికి చిత్తాన్ని మీరి పాపము చేశారో వారు మొట్టమొదటిసారిగా పాపములో పడిపోయారు. అర్థమవుతుంది అందరికీ? మనందరం కూడా అవునన్నా కాదన్నా ఆది తల్లిదండ్రుల యొక్క పిల్లలమే కాబట్టి మనకి ఆ జన్మ పాపము స్వతహాగా వారసత్వంగా మనకు వస్తుందండి.
మీకు అందరికీ ఒక ప్రశ్న, మనిషి చచ్చిపోతాడా శాశ్వతంగా జీవిస్తాడా? దేవుడు మనిషిని అలా చేశాడా లేకపోతే మనమే అలా చేసుకున్నామా? అంటే మనిషి శాశ్వతంగా జీవిస్తాడన్నమాట మీ ప్రకారం. సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం, సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం. మీకు ఇష్టమైన పేరు ఒకటి వస్తుంది ఇక్కడ, జాగ్రత్తగా వినండి. సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. దుష్కార్యములు చేసి చావును తెచ్చుకోవలదు, చెడు పనుల వలన మృత్యువును ఆహ్వానింపవలదు. ఆ తర్వాత ముఖ్యమైన మాట, మృత్యువును దేవుడు కలిగించలేదు. గుర్తుపెట్టుకోండి ఈ మాటని. మరణాన్ని దేవుడు కలిగించాడా? నో, మరణాన్ని దేవుడు కలిగించలా. వాక్యంలో ఉందండి స్పష్టంగా. ఏమని? మరణాన్ని దేవుడు కలిగించలేదు. తర్వాత ప్రాణులు చనిపోవుటను చూచి ఆయన సంతోషించాడు. అంటే దేవుడు ఏమంటాడు? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము, మానవుడు మమ్ము పోలి మావలే ఉంటాడన్నాడు. మనిషి ఎలాగ ఉన్నాడంటండి? దేవునిలాగా ఉన్నాడు. దేవునిలాగా ఉండడం అంటే ఏంటి? ఇక్కడ ఆకారమా? ఏంటిది? దేవుడు ఏ విధముగా చావు లేకుండా నిత్యుడిగా ఉన్నాడో మనిషిని కూడా దేవుడు నిత్యుడిగానే చేశాడు. అర్థమైందా అందరికీ? అర్థమైందా? దేవుడు మనిషిని ఎలా చేశాడు? నిత్యుడిగా, చిరంజీవిగా. సినిమాలో చిరంజీవి కాదు, మామూలు చిరంజీవి, శాశ్వతంగా ఉండేటువంటి చిరంజీవి. చిరంజీవి అంటే మరణము లేనటువంటి వాడు, జీవి, చిరంజీవి, శాశ్వతంగా ఉండేటువంటి వాడు. కాబట్టి మానవుడు ఎలా మరణం పాలు చేస్తూ అయ్యాడు? రోమాపత్రికలో ఏమంటాడంటే, పాపము యొక్క వేతనము మరణము. పాపము చేశాడు కాబట్టి మానవుడు మరణం పాలవుతున్నాడు. దేవుడు సృష్టించలా. మరి ఎలా వచ్చిందంట? చదువుకుందాం. సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకు చేసెను, అతడు చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యములతో అలరారుచున్నవి, జీవులలో మరణకరమైనది ఏదీనూ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యం వచ్చేది. కానీ ఎలా వచ్చింది మరణం ఈ లోకంలోకి? ఇప్పుడు చదువుతా ముఖ్యమైన మాట, 16వ వచనాన్ని చదవండి. కానీ తమ వాక్కు క్రియల ద్వారా మరణాన్ని మనమే ఆహ్వానించుకున్నాం, చావును మన ఫ్రెండ్గా చేసుకున్నాం, దానితో మనం పొత్తు చేసుకున్నాం. మరణానికి, చావుకి, సైతానుకి మనం పాపము చేసి స్నేహితులంగా మారిపోయాం. కాబట్టి అందరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దేవుడు మొదట్లో మరణాన్ని సృష్టించలా. మనిషే పాపము చేసి పాపము యొక్క వేతనంగా తన చావును తానే కొని తెచ్చుకున్నాడు. ఆది మానవుడైనటువంటి అవ్వ, ఆదాములు ఎరువురు కూడా దేవునికి వ్యతిరేకముగా పాపము చేసే వరకు కూడా వాళ్ళకి చావు లేదు, మరణము లేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పాపము చేశారో, ఎందుకని వాళ్ళకి చావు లేదు? ఎందుకని వాళ్ళకి మరణము లేదు? వాళ్ళకి పాపం, జన్మ పాపం లేదు. అర్థమవుతుందా? జన్మ పాపం లేదు కాబట్టి వాళ్ళకి చావు లేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో వాళ్ళు మరణం పాలైపోయారు. ఈరోజు మనం మొదటి పట్టణం అదే చదువుకున్నాం. అవాదములిద్దరు కూడా పాపం చేశారు. అవాదములిద్దరు కూడా పాపం చేశారు. ప్రియులారా, ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, రోమాపత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏమిటి? ఒక్క మనుష్యుని పాపము కారణముగా ఈ లోకములోనికి మరణం వచ్చింది. ఎవరి కారణంగానండి? ఒక్క మనుషుని కారణంగా. అదే విధముగా ఒక్క మనుషుని మరణము కారణంగా ఈ లోకంలోనికి జీవం వచ్చింది. ఎవరా మనిషి? యేసు. సో
ఇక్కడ మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ లోకములో జన్మించే ప్రతి ఒక్కళ్ళు కూడా జన్మ పాపముతో జన్మిస్తారు. అది ఏ విధంగా వస్తుంది? ఆది మానవుని నుండి తరతరాలుగా సంక్రమిస్తుంది. ప్రియులారా, ఇప్పుడు అసలైన విషయంలోనికి వద్దాం. మరియమాతకి ఈ జన్మ పాపం లేదు. ఇప్పటివరకు జన్మ పాపం గురించి మాట్లాడాం కదా. మరియమాతకి జన్మ పాపం లేదు. ఇక్కడ కథోలిక విశ్వాస సిద్ధాంతం ఏమిటి అంటే, మరియ తల్లి యొక్క తనంతట తానుగా జన్మపాపం లేకుండా జన్మించలా. దేవుడే తన కుమారుని ఈ లోకంలోనికి పంపించడం కొరకై మరియ తల్లిని ఆ విధంగా సృష్టించుకున్నాడు, అంతే. ఇది దేవుని వరం మరియ తల్లికి. దేవుడు కలుగజేసుకున్నాడు మరియ తల్లిని. కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి, మరియ తల్లికి జన్మ పాపము కానీ కర్మ పాపము కానీ రెండూ కానీ లేవు. కారణం, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, పావనుడు కాబట్టి, అతి పరిశుద్ధుడు కాబట్టి ఆయన పాపం సోకదు, పాపం తాకదు. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో ఈ వాక్యాన్ని మనం చదువుకుంటాం. ఆయన పాపం చేయలా, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. హెబ్రీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తిగాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధించబడి పాపము చేయలేదండి. దేవుడి దగ్గర పాపం ఉండదు, యేసయ్య దగ్గర పాపం లేదు. అదేవిధంగా అందరికీ ఒక మాట, ఆ పాపము లేనటువంటి పరిశుద్ధుని తన గర్భములో మొయ్యాలంటే పాపముతో ఉన్న గర్భములోనికి వెళతాడా? ఎందుకండి? నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చదువుకుంటాం, చదవాల్సిన అవసరం లేదు. దేవుడు మండుచున్న పొదల నుంచి మోషే కనబడ్డప్పుడు ఇది పవిత్రమైన స్థలము, దగ్గరికి రాకు అని చెప్పాడు, అనా కదా? దేవుడు పరిశుద్ధుడు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చదువుకుంటే, సినాయి కొండ మీద దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు దర్శనమిచ్చాడు. ఏమన్నాడు? నేను పరిశుద్ధుడును కాబట్టి మీరు ఈ కొండ దగ్గరికి రాకూడదు అన్నాడు. దూరంగా నిలబడండి అన్నాడు. అన్నాడా లేడా? సమూయేలు 2వ గ్రంథంలో పీలారా, ఆకోను కళ్ళమ్మ దగ్గర దేవుని యొక్క మందస్సాన్ని మోసుకొని వస్తుండగా పాపపు చేతులతో దివ్య మందస్సాన్ని తాకినందుకే ఉజ్జా అనేటువంటి వాడు అక్కడికక్కడే ఏమయ్యాడు? చచ్చిపోయాడు. దేవుని యొక్క పరిశుద్ధత ఆ విధంగా ఉంటుంది. పాపముతో ఆయన ఎవరు కూడా తాకలేరు. మరి దేవుని కుమారుడు ఈ లోకానికి రావాలంటే పాపముతో కూడుకున్నటువంటిది, జన్మ పాపముతో ఉన్నటువంటి స్త్రీ ఆయనకు పనికి రాదండి. కాబట్టే దేవుడే మరియ తల్లిని జన్మ పాపము లేకుండా సృష్టించుకున్నాడు, కలుగజేసుకున్నాడు. మరియ మాత నిష్కళంక మాత, కళంకము లేనటువంటి తల్లి, జన్మ పాప రహితోద్భవి, నిర్మల మాత. ఆమెలో ఎటువంటి పాపం కూడా లేదు. ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో కొంతమంది బయలుదేరారు బోధకులు. మరియ తల్లి యేసయ్యను మోసింది కాబట్టి ఆమెలో పాపం లేదు అని అంటున్నారు. అట్టగైతే అలాగనే మరియ తల్లి పాపం లేదు కాబట్టి ఆమెను మోసినటువంటి తల్లి కూడా పాపం లేనటువంటి దాన్ని వాదిస్తున్నారు. అలా వాదించటల్లా మనం, అది పిచ్చి వాదన అయిపోద్దండి. సిద్ధాంతం ఏమిటి అంటే, బైబిల్ గ్రంథ ఆధారంగా దేవుని కుమారుని మొయ్యడము కొరకై దేవుడే స్వయంగా మరియ మాతని ఈ లోకములోనికి పంపించాడు. అయితే ప్రియులారా, ఇంత గొప్ప పండగని చేసుకుంటుండగా మరియ తల్లి మనకిచ్చే సందేశం ఏంటి? జన్మ పాపం లేకుండా జన్మించిన మరియ తల్లి మనకిచ్చే సందేశం ఏమిటి? ఉపోద్ఘాతంలో నేను చెప్పాను పిల్లారా, లూర్దు నగరంలో ఫాతిమాలో మరియ తల్లి, ఫాతిమాలో ముఖ్యంగా లూసీ ఫ్రాన్సిస్ జెసింతాలకి దర్శనమిచ్చినప్పుడు, లూర్దు నగరంలో బెర్నత్ సుబిరోస్కి దర్శనమిచ్చినప్పుడు మరియమాత పదే పదే చెప్పిన మాట ఏమిటి అంటే, పాపులు హృదయ పరివర్తన చెందాలి, మారు మనసు పొందాలి, వారి పాపాన్ని విడిచిపెట్టాలి, నా కుమారుని దగ్గరికి రావాలి.
హృదయ పరివర్తన చెంది నా కుమారుని చేత రక్షణ పొందాలి. మరియమాత మనందరి నుండి కోరుకునేటువంటి కోరిక ఇదే. ముఖ్యంగా ఈ పండగ రోజున ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మరియ తల్లికి ఒక మాట ఇద్దాం. ఏమిటి ఆ మాట ప్రియులారా అంటే, శ్రీసభ చరిత్రలో గొప్ప గొప్ప పునీతులు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే గొప్ప పునీతులు అయ్యారు పిల్లలు. వాళ్ళు ఏమనేవాళ్ళు తెలుసా? ఏమనేవాళ్ళంటే, పాపము చేయటము కంటే చావే మేలు అనేవాళ్ళు. పాపం చేయటం కంటే చచ్చిపోవటం మేలు అనేవాళ్ళు. క్రైస్తవులుగా ఉన్నట్టు మనందరము కూడా, కథోలికులుగా ఉన్న మనందరినీ కూడా దేవుడు మనకిచ్చే సవాలు ఏమిటి అంటే, పరలోకమందున్న మీ తండ్రి పరిశుద్ధులైనట్లే మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఈ రోజున ఎంతమంది మరియ సభ్యులు ఇక్కడికి వచ్చారు. మరియ దళం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటండి? ఇందాక చెప్పాను. ఏంటి ఉద్దేశం? మరియ తల్లి ద్వారా యేసు ప్రభు దగ్గరికి. మర్చిపోకూడదు చెప్పిని. ప్రధానమైన ఉద్దేశం ఏంటండి? మరియ తల్లి ద్వారా యేసు ప్రభు వద్దకి. మరియ తల్లి ప్రియులారా, మనందరి నుంచి కోరుకునేది ఇదే, పరిశుద్ధమైన జీవితం. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుందండి. 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, తోటి ప్రజలతో ప్రశాంతమైన జీవితమునకై ప్రయత్నింపుడు, పవిత్రమైన జీవితమును ఏం చేయాలంటే, ఏ జీవితాన్ని జీవించాలి? పవిత్రమైన జీవితమును గడుపుటకై ప్రయత్నించుడు. ఆ పవిత్రమైన పరిశుద్ధత లేక ప్రభువును దర్శించలేరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేరు ఎవరో. ఆగమన కాలములో ఉన్నాం ప్రియులారా. ప్రభు యొక్క రాకడ కొరకై ఎదురు చూసేటువంటి దినాలలో ఉన్నాం మనం. దేవుడు ఆగమన కాలాన్ని మాకు ఒక గొప్ప వరముగా మనకు ప్రసాదించాడు, ఒక గొప్ప దీవెనగా ప్రసాదించాడు. ఇదే కృపాకాలము, ఇదే రక్షణ దినము. మారు మనస్సు పొందు, దేవుని సన్నిధికి రా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో, కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు అని దాని గురించి శ్రద్ధ వహింపుడు, జ్ఞానహీనుల వలె జీవింపక వివేకవతులై జీవించండి. ఇవి చెడు దినములో. ఏ దినాలండి? ఏ దినాలు? పాపభూయిష్టమైన లోకం. పాపములో మనం బ్రతుకుతున్నాం. అయ్యో నా చుట్టూ పాపం ఉంది కదా, అయ్యో నా చుట్టూ చెడు ఉంది కదా అని భయపడతాం కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా. నోవా కాలములో లోకమంతా పాపముతో నిండిపోయింది, కానీ నోవా నీతిమంతుడిగా జీవించాడో, బ్రతికిపోయాడో. లోతు కాలములో ప్రియులారా, సొదొమ గొమొర్రా పట్టణాలలో మనుషులందరూ కూడా పాపములతో జీవిస్తూ వావి వరసలు లేకుండా కామక్రియ కలాపాలు చేశారు. కానీ లోతుడు అక్కడే నీతిమంతుడిగా జీవించాడు. నీవు నేను కూడా ఈ ఆధునిక ప్రపంచంలో అదేవిధంగా పరిశుద్ధంగా జీవించాలి. ఏమంటున్నాడు? ఇవి చెడు దినములో, కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకోండి. ప్రియమైన మరియదల సభ్యులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియమాత మనందరికీ కూడా ఈ ఆగమన కాలంలో ఇచ్చేటువంటి సందేశం ఇదే. చాలాసార్లు నేను వినేది ఏంటో తెలుసా? ఎవడన్నా ఏదైనా అన్యాయం చేస్తుంటే, ఏదైనా తప్పుడు పని చేస్తుంటే, అమ్మ ఎందుకమ్మా అలా చేస్తా, ఎవడు చేయట్లేదయ్యా అంటలేదా? ఎవరు చేయటల్లా? ఇంకొక మాట, అటువంటి తప్పుడు పని వద్దయ్యా, అందరూ చేయటం లేదా? ప్రియదేవుని బిడ్డ, అందరూ చేస్తున్నారుగా అంటున్నావు కదా, అందరితో పాటు విశాలమైన మార్గములో నరకానికి వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నావా? ప్రభు అన్నాడు, విశాలమైన మార్గంలో చాలామంది వెళతారు, పాపపు మార్గంలో చాలామంది వెళతారు, నరకపు మార్గంలో చాలామంది వెళతారు.
నీ జీవితం ఎలాగా ఉంది, నీ బ్రతుకు ఎలాగా ఉంది? మరియమాత నిష్కళంక మాత, జన్మ పాపరహితోద్భవి. ఆ తల్లి యొక్క ఆదర్శాన్ని స్వీకరించి ఆ తల్లి యొక్క అడుగుజాడలో జీవిస్తూ పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి ప్రయత్నం చేస్తున్నామా? మనం గుర్తుపెట్టుకుందాం, పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవ్వరు కూడా చూడలేరండి. ఆ పరిశుద్ధతని మనంతటా మనంగా పొందుకోలేమండి. మనం ప్రయత్నం చేయాలి. మనకి పరిశుద్ధాత్మ సహకారం కావాలి, పరిశుద్ధాత్మ సహాయము కావాలి, పవిత్రాత్మ అభిషేకము కావాలి. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను వేడుకుందాం. అయ్యా, మరియ తల్లిని అభిషేకించిన పరిశుద్ధాత్మదేవా, మమ్ము కూడా అభిషేకించయ్యా. అపోస్తులందరిని అభిషేకించిన పరిశుద్ధాత్మదేవ, మమ్ము కూడా అభిషేకించి పాపము నుండి శాపము నుండి మరియ తల్లిని కాపాడినట్లుగా మమ్ము కూడా కాపాడయ్యా అని తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మరియ మాత నిష్కళంక మహోత్సవాన్ని, జన్మ పాపరహితోద్భవి మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఇప్పటి వరకు మీరు మాకు అందించిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మరియ తల్లి యొక్క సుమాత్రకును అనుసరించి ఆ తల్లి యొక్క అడుగుజాడలో పాపానికి దూరముగా ఉంటూ నీకును నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును త్రియేక దేవునికి సాక్ష్యం పలికే జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. మరియ మాత పండుగను కొనియాడుకుంటుండగా తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి ప్రభువా. కుటుంబాలలో శాంతిని సమాధానం దయచేయండి ప్రభువా. ఈనాడు ముఖ్యముగా నీ సన్నిధికి వచ్చినటువంటి మరియదల సభ్యులందరినీ ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి, వారి సంఘాలను ఆశీర్వదించి దీవించమని, ఈనాడు పూజలు పెట్టించుకుంటున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.